హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా ఆడబిడ్డ గురించి వెలుగులోకి వచ్చిన నిజం నా ప్రపంచాన్ని కదిలించింది. ప్రతి 2 నెలలకొకసారి ఆమె ఎలా గర్భవతి అవుతుందో అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇది సాధారణమైన విషయం కాదు, కానీ నేను దాని గురించి మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా నా భర్త చాలా కోపంగా మారిపోయేవాడు. ఇతరుల ముందు మనం ఈ అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మా కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పేవాడు. కానీ నేనెలా మౌనంగా ఉండగలను? నేను నా ఆడబిడ్డ వైపు చూసిన ప్రతిసారి ఆమె అమాయకమైన కళ్ళు, చెదిరిన జుట్టు, భయపడుతున్న ముఖం ఒక వింత భయాన్ని నాలో నింపాయి. అందరూ విమర్శిస్తారనా లేదా ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారా అనేది తెలియటం లేదు. నాకు లోపల అసౌకర్యంగా అనిపించింది. నేను చూడలేనిది ఏదో జరుగుతుంది అని నాలో అనుమానం కలిగింది. నా హృదయం నిరంతరం ప్రశ్నలతో మండుతూ ఉండేది. బహుశా అది నా ఊహ మాత్రమే కావచ్చు అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నాను. దానికోసం నేను చాలా ప్రమాదకరమైన అడుగు వేశాను. నా భర్త ఇంట్లో లేనప్పుడు నేను నా ఆడబిడ్డ గదిలో ఒక చిన్న కెమెరాను రహస్యంగా అమర్చాను. అందులో మొదటి రోజు ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. రెండవ రోజు కూడా అలాగే గడిచిపోయింది. బహుశా నేను పొరపాటు పడ్డానేమో అనుకున్నాను. కానీ మూడవ రోజు నా కళ్ళు స్క్రీన్పై స్థిరపడిపోయాయి. మూడవ రోజు జరిగింది చూసి నా శరీరంలో నుండి నా ప్రాణం తీసేసినట్టుగా అనిపించింది. ఈ వాస్తవికత ఈ భయంకరమైన నిజాన్ని తెలిసేలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. గదిలో జరిగిన ఆ వాదన నా మనసులో ప్రతిధ్వనించింది. నా మనసు మొద్దుబారిపోయింది. నేను గట్టిగా కేకలు వేస్తూ ఏడవాలనుకున్నాను. నాకు పక్కకు కదలటానికి కూడా ధైర్యం సరిపోవటం లేదు. నేను త్వరగా కెమెరాను ఆఫ్ చేసి వణుకుతున్న చేతులతో దానిని తీసుకొని గోడ కానుకొని నిలబడ్డాను. నేనక్కడ ఒక్క క్షణం ఉండటం కూడా చాలా ప్రమాదకరం. నేను ఇదంతా చూశానని ఎవరికైనా తెలిస్తే నాకు ఏదైనా జరగవచ్చని నాకు తెలుసు. నేను నా ధైర్యాన్ని కూడగట్టుకొని తలుపు తెరిచాను. ఆపై వణుకుతున్న కాళ్లతో ఇంటి నుండి బయటికి పరిగెత్తాను. నా పేరు సిమ్రాన్. నాకు 22 సంవత్సరాలు. నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నా తల్లి నాతో ఉన్నప్పుడు ఆమె సమక్షంలో ప్రతిదీ కరెక్ట్గా ఉన్నట్టు అనిపించేది. కానీ ఆమె వెళ్ళిపోయాక ప్రతిదీ మారిపోయింది. నాన్న మునుపటిలాగా ప్రతి నిర్ణయంలో నన్ను సంప్రదించటం లేదు. ప్రతిదీ స్వయంగా ఆయనే నిర్ణయించటం ప్రారంభించారు. అతని నిశ్శబ్దం వెనుక ఉన్న అశాంతిని నేను ప్రతిరోజు అనుభవించేదాన్ని. నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేయటానికి అతను తరచుగా భయపడేవాడు. నేను తలుపు సరిగ్గా లాక్ చేశానా అని అతను నన్ను పదే అడుగుతూనే ఉండేవాడు. నేను ఎవరినైనా అపరిచితుడిని కలుస్తానేమో అని నాకు మంచి చెడు చెబుతూ ఉండేవాడు. కానీ నేనెప్పుడూ ఆయన కంగారు పడే విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నా జీవితం శాశ్వతంగా మార్చేసిన రోజు వచ్చింది. సమయం రాత్రయ్యింది. నాన్న ఇప్పటిలాగే దుకాణంలో ఉన్నాడు. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఇది నాకు కొత్తేమీ కాదు. కానీ బయట వీధి పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. గాలిలో ఏదో ప్రమాదం దాగి ఉన్నట్లు ఒక వింత నిశ్శబ్దం ప్రతిదానిని ఆవరించింది. నేను కిటికీలో నుంచి చాలాసార్లు చూశాను. కానీ చీకటిలో ఏమీ కనిపించలేదు. అప్పుడు అకస్మాత్తుగా నాకు ఏదో చప్పుడు వినిపించింది. మా ఇంటి చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టుగా అడుగుల శబ్దం క్రమంగా పెరుగుతుంది. నా గుండె దడదడలాడటం మొదలయ్యింది. నేను లైట్ ఆఫ్ చేసి మెల్లిగా అడుగులు వేస్తూ తలుపు దగ్గరికి వచ్చి వినటం మొదలుపెట్టాను. అడుగుల చప్పుడుతో పాటు ఎవరిదో గొంతు వినిపించింది. ఒక 2-3 కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. బయట వీధిలో ఎవరో మాట్లాడుకుంటూ ఉండవచ్చు అని నన్ను నేను ఓదార్చుకున్నాను. కానీ ఇంతలో జరిగింది చూసి నా శరీరం మొత్తం వణికిపోయింది. ఎవరిదో చెయ్యి తలుపు హ్యాండిల్ మీద ఉంది. ఎవరో నెమ్మదిగా తలుపు తెరవటానికి ప్రయత్నిస్తున్నారు. నేను వెంటనే వెళ్ళి తలుపు గొల్లాన్ని గట్టిగా పెట్టి మెల్లిగా వెనక్కి జరిగాను. నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నాకు ఒంట్లో వణుకుడు మొదలయ్యింది. ఒకవేళ వాళ్ళు బలవంతంగా తలుపు తెరిస్తే నా పరిస్థితి ఏంటి? వాళ్ళు లోపలికి వస్తే నేనేం చేయగలను? నేను ఒంటరిగా ఉన్నాను. నన్ను రక్షించటానికి ఎవ్వరూ లేరు. నాకు ఒకే ఒక్క మార్గం గుర్తుకు వచ్చింది. వెనక తలుపు నుండి బయటికి వెళ్ళి ఎక్కడైనా దాక్కుందాం అని త్వరగా వెళ్ళి వెనక తలుపు తెరిచి గట్టిగా ఊపిరి బిగపట్టి నెమ్మదిగా వీధిలోకి నడిచాను.
నా హృదయం భయంతో నిండిపోయింది. వీధిలో స్ట్రీట్ లైట్ మాత్రమే వెలుగుతుంది, కానీ నాకు ఏమీ స్పష్టంగా కనిపించటం లేదు. నేను త్వరగా నడవటం ప్రారంభించాను. ఎవ్వరూ నన్ను అనుసరించటం లేదని నిర్ధారించుకోవటానికి ప్రయత్నించాను. నేను మమత ఆంటీ ఇంటికి చేరుకున్న వెంటనే నేను తలుపుపై గట్టిగా కొట్టాను. తలుపు తెరుచుకుంది. నేను పరిగెత్తుకుంటూ ఆంటీ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఆంటీ ఆశ్చర్యంగా నా వైపు చూసింది. ఆ సమయంలో నా శరీరం చెమటలతో తడిసిపోయింది. నేను వెంటనే ఆమెకు అన్నీ చెప్పాను. ఆమె వెంటనే నన్ను లోపలికి పిలుచుకుంది. ఇప్పుడు నా మనసులో ఒకే ఒక్క ప్రశ్న ఉంది. ఈ వ్యక్తులు ఎవరు? వారు నిజంగా దొంగలా, లేదా మరి ఎవరైనానా? నాన్న వచ్చాక నేను అతనితో ఇంటికి తిరిగి వచ్చాను. ఆంటీ నాన్నకు అన్నీ చెప్పినప్పుడు నాన్న కళ్ళల్లో కోపం, బాధ కనపడ్డాయి. ఇంటికి చేరుకున్న తర్వాత అతను తలుపు తాళాలను చెక్ చేసి ఆపై లోతైన శ్వాస తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నాన్న ప్రకటించిన నిర్ణయం నా హృదయంలో తుఫానును సృష్టించింది. తల్లి, నేను నీ కోసం ఒక మంచి సంబంధాన్ని చూశాను. ఆ అబ్బాయి ప్రైవేట్ బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అతను నీకు సరైన జోడీ అని నేను అనుకుంటున్నాను. ఇంత త్వరగా పెళ్ళా? నేను ఈ ఇంట్లో సురక్షితంగా లేనని నాన్న అనుకున్నారా? నా భద్రత కోసం నన్ను త్వరగా ఈ ఇంటి నుండి పంపాలనుకుంటున్నారా? నాన్న, ఇంత త్వరగా పెళ్ళా? ఆయన గట్టిగా ఊపిరి పీల్చుకొని, తల్లి, నేను నిన్ను నిస్సహాయంగా చూడలేను. నా తర్వాత నువ్వు ఎవ్వరి మద్దతు లేకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వు సురక్షితంగా ఉండగలిగే మంచి ఇంటికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అమ్మ చివరి రోజుల్లో ఆమె కళ్ళల్లో చూసిన అదే భయాన్ని నేను నాన్న కళ్ళల్లో చూశాను. నన్ను ఒంటరిగా వదిలేయటానికి అతను భయపడ్డాడు. నేను ఆ రోజు రాత్రి గడిపిన జీవితం ఒక హెచ్చరిక అని తెలిసి నేను మౌనంగా ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత వీరేంద్ర, అతని తండ్రి నన్ను చూడటానికి వచ్చారు. ఆ రోజు నాకు ఒక వింత కలలా ఉంది. నా మనసులో ఆందోళన పెరుగుతూ వచ్చింది. నేను నిశ్శబ్దంగా ఒక మూలలో కూర్చున్నాను. నేను నా పెళ్ళిని చాలా ఆనందంగా, ఉత్సాహంగా చేసుకోవాలి అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. ఏదో తెలియని భయంతో మనసు మునిగిపోతుంది. నేను తల పైకెత్తి వీరేంద్రను చూశాను. అతడు చాలా అందంగా, పొడుగ్గా ఉన్నాడు. ముఖంపై లైట్గా గడ్డం ఉంది. కళ్ళు గంభీరంగా ఉన్నాయి. సరిగ్గా మా నాన్నగారు కోరుకున్నట్టుగానే అతను చాలా సింపుల్గా మరియు మంచి వ్యక్తిలా కనపడ్డాడు. అతని మాటల్లో ప్రశాంతత, మాట్లాడే విధానం చూస్తే అతడు తెలివైన వ్యక్తి అని సూచిస్తుంది. అతడు ఎక్కువగా మాట్లాడలేదు, అవసరమైనవి మాత్రమే మాట్లాడాడు. అతడు నాకంటే చాలా అందంగా ఉన్నాడు, కానీ నా హృదయంలో ఏదో బాధ ఉంది. బహుశా అది వేరే దాని వల్ల కావచ్చు. మొదటి చూపులోనే నాన్నగారికి అతడు బాగా నచ్చాడు. అతనితో పాటు అతని చిన్న చెల్లెలు రాలేదు అని తెలిసి నాకు వింతగా అనిపించింది. సాధారణంగా పెళ్లి చూపుల్లో సోదరీమణులు ఖచ్చితంగా వస్తారు. ముఖ్యంగా ఆమె ఒక్క కూతురే అయితే చెప్పక్కర్లేదు. ఏదో తీవ్రమైన కారణం ఉంటుందని నన్ను నేను ఓదార్చుకున్నాను. కానీ నాన్న స్వయంగా ఈ విషయం అడిగినప్పుడు వీరేంద్ర మరియు అతడి తండ్రి ముఖాలలో ఒక్క క్షణం ఆందోళన వ్యాపించినట్టుగా నాకు అనిపించింది. నాన్న దీని గురించి అడిగినప్పుడు వీరేంద్ర తండ్రి తొందరపడి ఆమె అనారోగ్యంతో ఉందని, ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని, అందుకే రాలేకపోయిందని అన్నారు. ఇది విన్న తర్వాత బహుశా అది నిజం కావచ్చు, కానీ నా హృదయం దీన్ని అంత తేలిగ్గా అంగీకరించలేదు. పెళ్ళి మాత్రం చాలా సింపుల్గా జరగాలి అని వీరేంద్ర తండ్రి చెప్పారు. వాళ్ళకిటువంటి కట్నం కానీ, ఆడంబరాలు కానీ ఇష్టం లేవు అని చెప్పారు. ఇది విని మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. కానీ మా నాన్న మాత్రం నా పెళ్ళిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు. పెళ్ళి సింపుల్గా జరిగితేనే నిజంగా అందం ఉంటుంది అని వీరేంద్ర తండ్రి మా నాన్నకు చాలా వివరించారు. నాన్న చివరికి అంగీకరించారు. కానీ ఆయన కళ్ళల్లో చెదిరిపోయిన కళ యొక్క మెరుపును నేను స్పష్టంగా చూడగలిగాను. బహుశా ఇది సరైనది అని నేను అనుకున్నాను. సింప్లిసిటీలోనే నిజమైన ఆనందం ఉంది. వివాహం యొక్క విజయం ప్రదర్శనలో కాదు, బంధాలలో ఉంటుంది అని నేను అనుకున్నాను. కొన్ని వారాలలో పెళ్లి పనులు పూర్తయ్యాయి. ప్రతిదీ చాలా త్వరగా జరుగుతుంది. కాలానికి రెక్కలు ఉన్నట్టు అనిపించింది. బట్టలు కొనటం, మెహందీకి సిద్ధం కావడం, చిన్న చిన్న ఏర్పాట్లు, ప్రతిదీ నాకు తెలియనంత త్వరగా జరిగింది. నేను నా జీవితంలోని కొత్త దశలోకి ప్రవేశించాను. రాత్రి నాన్న నా దగ్గరికి వచ్చారు. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి.
నా తండ్రి భావోద్వేగానికి గురవ్వటం నేను చూడటం ఇది మొదటిసారేం కాదు. కానీ ఈరోజు అతని కళ్ళల్లో ఏదో తేడా ఉంది. కూతురు నుండి విడిపోతున్నాను అనే భయం. బహుశా అమ్మ లేకపోవటం కూడా కావచ్చు. తల్లి, మీ అమ్మ ఉండి ఉంటే ఈరోజు మరింత ప్రత్యేకంగా ఉండేది. కానీ చింతించకు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. ఇది విన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న నన్ను చాలా ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. అతను నా మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ సమయంలో నేను నా తల్లిని చాలా మిస్ అయ్యాను. ఆ రాత్రి నేను నా మంచం మీద పడుకున్నాను, కానీ నిద్ర పట్టడం లేదు. పెళ్ళి చాలా సింపుల్గా, హడావిడిగా జరిగిపోయింది. అప్పగింతల తర్వాత నేను వీరేంద్ర ఫ్లాట్ దగ్గరికి చేరుకోగానే నేను ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడూ ఆలోచించేదాన్ని, పెళ్లి తర్వాత అమ్మాయిలు అత్తారింటికి వెళ్ళినప్పుడు ప్రతిదీ వింతగా అనిపిస్తుందేమో. ఒక కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త సంబంధాలు. కానీ ఈ ఇంటి వాతావరణం మాత్రం చాలా విచిత్రంగా ఉంది. నేను అడుగుపెట్టిన ఈ ఇల్లు చాలా శుభ్రంగా మరియు అందంగా, నన్ను స్వాగతించటం కోసమే ఇంత అందంగా అలంకరించినట్టున్నారు. ప్రతి వస్తువు దాని స్థానంలో ఉంది. నా గదిని రకరకాల పూలతో అందంగా అలంకరించారు. గులాబీ పూలు, రంగురంగుల లైట్లు, తెల్లటి కర్టన్స్, సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్తో ఇది నిజమా లేక కలనా అనిపించేలా ఉంది. నేను మెల్లిగా ఊపిరి పీల్చుకొని నన్ను నేను శాంతింపపరుచుకున్నాను. కానీ నా మనసులో మాత్రం ఒక వింత అనుభూతి నెలకొంది. ఏదో ఒక తెలియని నీడ నన్ను గమనిస్తున్నట్టు అనిపించింది. వీరేంద్ర కూడా చాలా మంచి మర్యాద గల మనిషి. అతడు నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. అతడు బాగా సర్దుకుపోయే వ్యక్తిలా కనిపించాడు. నాన్న చెప్పినట్టుగా బహుశా నేను ఎటువంటి కారణం లేకుండా భయపడుతున్నానేమో అని అనుకున్నాను. నాన్న నిజంగా నా కోసం ఒక మంచి సంబంధాన్ని వెతికారు. కానీ మరుసటి రోజు ఉదయం జరిగింది చూసి నా ఆత్మ వణికిపోయింది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, ఒక వింత అశాంతి. నేను అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఆపై తెల్లవారుజామున ఒక భయంకరమైన శబ్దం నన్ను భయపెట్టింది. అది భయం లేదా నొప్పి యొక్క సాధారణమైన శబ్దం కాదు. కానీ అందులో భయం, నిస్సహాయత ఉంది. ఎవరో చాలా బాధలో ఉన్నట్టుగా, ఎవరికైనా చాలా చెడు జరుగుతున్నట్టుగా అనిపించింది. నేను ఒక్క కుదుపుతో మంచం మీద నుండి లేచాను. నా చేతులు చెమటలతో తడిసిపోయాయి. నేను త్వరగా తలుపు వైపు పరిగెత్తాను. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నేను హాల్లోకి రాగానే అప్పటికే వీరేంద్ర బయట కూర్చొని ఉన్నాడు. అతడు నాకంటే ముందే తలుపు దగ్గరికి వచ్చేశాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఎవరు అరుస్తుంది అని నేను వీరేంద్రను అడిగాను. నా గుండెల్లో ఏదో తెలియని భయం తలెత్తుతుంది. నేను ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి శబ్దం వినలేదు. ఇది సాధారణమైన విషయం కాదు అన్నాను. ఏమీ లేదు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను త్వరగా వెళ్ళి చూసి వస్తాను అని వీరేంద్ర సమాధానం చెప్పాడు. కానీ అతని గొంతులో అశాంతి ఉంది. అతను ఏదో దాచటానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. నేను బయటకు వెళ్ళటం అతనికి ఇష్టం లేనట్టుగా ఉంది. కానీ నేను ఆగలేకపోయాను. నా అడుగులు వాటంతట అవే తలుపు వైపు కదిలాయి. ఇప్పుడు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. కానీ నేను వెళ్ళకపోతే బహుశా నేను ఒక పెద్ద రహస్యం గురించి తెలియకుండానే ఉండిపోతానని నా హృదయం చెబుతుంది. నేను గది కిటికీలో నుంచి తొంగి చూశాను. అక్కడి దృశ్యం చూసి నా శరీరం చలించిపోయింది. నాలో ఒక భయాందోళన అనుభూతి చెందాను. హాల్ యొక్క మరొక చివరిలో ఒక అమ్మాయి నేలపై పడుకొని ఉంది. ఆమెను గొలుసులతో కట్టేశారు. చెదిరిపోయిన ఆమె పొడవాటి జుట్టు, ఆమె బట్టలు కూడా చినిగిపోయి ఉన్నాయి. ఆమె ముఖం మీద భయంకరమైన గీతలు ఉన్నాయి. ఆమె ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. కానీ మాటలు బయటికి రావటం లేదు. ఆమె ఎవరు అని అడుగుతూ అటు పక్కకు చూశాను. అప్పుడే వీరేంద్ర తండ్రి వచ్చి నా పక్కన నిలబడి ఉన్నాడు. కానీ అతని ముఖంలో ఎటువంటి ఆందోళన లేదా ఆశ్చర్యం లేదు. ఇది అతనికి మామూలు విషయంలా అనిపిస్తుంది. వీరేంద్ర త్వరగా ముందుకు వెళ్ళి ఆ అమ్మాయికి మద్దతు ఇవ్వటం ప్రారంభించారు. కానీ ఆమె వీరేంద్రను చూసి చాలా భయపడుతున్నట్టుగా వెనక్కి కదులుతూనే ఉంది. ఇదంతా ఏంటి అని మెల్లగా నాలో నేను అనుకున్నాను. కొన్ని క్షణాలలో నా ప్రశ్నలకు సమాధానాలు వచ్చేవి. అంతలో ఒక మహిళ ముందుకు కదిలి ఆ అమ్మాయిని బలవంతంగా పక్కకు లాక్కెళ్తూ కఠినంగా ఇలా చెప్పింది, ఇక చాలాపు, రోజు రోజుకి నీ తమాషలు ఎక్కువ అవుతున్నాయి. నా గుండె బద్దలయ్యింది. ఈ అమ్మాయి ఎవరు? ఇదంతా ఎందుకు జరుగుతుంది?
నేను ఇవన్నీ మళ్ళీ చూడకూడదు అనుకుంటున్నట్లుగా వీరేంద్ర కళ్ళల్లో ఏదో వింత అశాంతి, భయాందోళన కనిపించింది. అకస్మాత్తుగా ఆ అమ్మాయి కళ్ళు నాపై పడ్డాయి. ఆమె చూపులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఆమె ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ ఏదో భయం ఆమె మాటలను ఆపుతుంది. అప్పుడు ఆమె వణుకుతున్న స్వరంతో ఏదో చెప్పింది. అది నా చెవుల్లో మెరుపులా పడింది. సిమ్రాన్, పారిపో అంది. నా శరీరంలో వణుకు మొదలయ్యింది. ఆమె ఎవరు? ఆమెకు నా పేరు ఎలా తెలుసు? నా గుండె భయపడటం ప్రారంభించింది. నేను వీరేంద్ర వైపు చూశాను. అతని ముఖం మునుపటి కంటే తీవ్రంగా మారింది. నేను ఒక్క మాట కూడా మాట్లాడకూడదని అతను కోరుకున్నాడు. ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది? నా వివాహం జరిగి ఒక్కరోజు మాత్రమే అయ్యింది. మొదటి రోజే నేను ఏదో భయంకరమైన రహస్యంలో చిక్కుకున్నాను. ఇప్పుడు ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. నా హృదయం ఒకే ఒక్క విషయం చెబుతుంది. ఇక్కడ ఏదో చాలా తప్పు జరుగుతుంది. ఆ అమ్మాయి మురికిగా పిచ్చిదానిలా కనిపిస్తుంది. ఇదంతా ఆలోచించి ఆలోచించి నా తల పగిలిపోతుంది. నేను ఈ దృశ్యాన్ని నమ్మలేకపోతున్నాను. నేను నా కళ్ళతో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఆ అమ్మాయి నేలపై కూర్చొని తన జుట్టును పట్టుకొని లాక్కుంటుంది. కొన్నిసార్లు ఆమె తన 2 చేతులతో తల పట్టుకొని గట్టిగా అరవటం మొదలు పెడుతుంది. ఆమె కళ్ళు ఏదో లోతైన వేదనలో చిక్కుకున్నట్టుగా ఒక వింత భయం ఉంది. ఆమె తన చేతులతో తలపై కొట్టుకుంటూ అరుస్తుంది. ఆమె కోపంగా కాళ్ళతో నేలపై తంతుంది. వీరేంద్రకు ముందు నుంచి ఇవన్నీ అలవాటు ఉన్నట్టుగా, ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టుగా ఆయన ముందుకు వంగి ఆమె భుజంపై సున్నితంగా తడుతూ ఆమెకు వివరిస్తున్నాడు. కానీ ఆమె మళ్ళీ మళ్ళీ ఏడుస్తూనే ఉంది, మొండికేస్తుంది. నందిని, ఇక చాలాపు, అంతా బాగానే ఉంది, నీకేమీ జరగదు, దయచేసి హాయిగా కూర్చో ప్లీజ్ అని చెబుతుండగా నేను చాలా కష్టంతో తడబడుతూ ఆమె వైపు కదిలాను. ఆమెకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తున్న వీరేంద్రను చూశాను. ఇదంతా మామూలే అన్నట్టుగా అతడు ప్రశాంతంగా కనిపించాడు. ఈ అమ్మాయి అదే అమ్మాయి, వీరేంద్ర చెల్లి అని చెప్పబడిన అమ్మాయి నందిని. ఈ వాస్తవం నన్ను మెరుపులా తాకింది. నందిని, ఈమె నా పెళ్లి రోజు కూడా రాలేదు. ఈ రోజు నేను ఆమెను మొదటిసారిగా చూస్తున్నాను, అది కూడా ఈ స్థితిలో. కానీ ఆమె నాకు సాధారణ అమ్మాయిలా అనిపించలేదు. ఆమె చర్యలు చాలా వింతగా ఉన్నాయి. ఆమె పిచ్చిదానిగా లేదా భయంకరమైన భయంతో పోరాడుతున్నట్లుగా నాకు అనిపించింది. ఆమె అరవటం లేదు, కానీ ఆమె ఏదో భరించలేని పరిస్థితులలో ఉంది. ఆమె ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నట్లు అనిపించింది. వీరేంద్ర బాగా అలసిపోయి నా వైపుకు వచ్చారు. తను ఎవరు? ఈ స్థితిలో ఎందుకు ఉంది? నా గొంతులో సందేహం ఉంది. నా మొత్తం జీవితం ఏదో తెలియని ప్రమాదంలో చిక్కుకున్నట్లు నాకు అనిపించింది. నేను వివాహం గురించి కన్న కలలు, ఆలోచనలు అంతా ఒక్క క్షణంలో ముక్కలయ్యింది. తను నా చెల్లెలు నందిని. ఆమె చిన్నప్పటి నుంచి మానసిక అనారోగ్యంతో ఉంది. వీరేంద్ర మాటలు నన్ను మెరుపులా తాకాయి. నేను షాక్తో అతని వైపు చూశాను. ఆపై నేలపై కూర్చొని తనలో తాను పోట్లాడుకుంటున్న అమ్మాయి వైపు చూశాను. అమ్మ చనిపోయిన తర్వాత తన పరిస్థితి మరింత దిగజారిపోయింది. నాన్న, నేను ఆమెను ఓదార్చటానికి మా వంతు ప్రయత్నం చేశాము, కానీ అది మాకంత సులభం కాలేదు అని వీరేంద్ర చెబుతుంటే అతని గొంతులో భయం, బాధ వినిపించాయి. అతడు తనని తాను సమర్థించుకుంటూ, ఒకవేళ మేము ఏ అమ్మాయి కుటుంబానికైనా ఇవన్నీ చెప్పి ఉంటే బహుశా మా ఇంట్లో ఎవ్వరూ తమ కూతుర్నిచ్చి వివాహం చేసేవారు కాదు. అందుకే మేము ఈ వివాహాన్ని మీ నుండి దాచాము. కానీ మీరు తెలివైన వారు, మీరు ఈ సత్యాన్ని అంగీకరిస్తారు అని నాకు తెలుసు అనటంతో నా కాళ్ళ కింద నుండి నేల జారిపోయినట్టు అనిపించింది. ఈ విషయాన్ని మీరు మా నుంచి దాచారా? నా గొంతు వణుకుతుంది. నేను షాక్లో ఉన్నాను. అవును, మేము తనకి చాలా చికిత్స చేయించాం, కానీ ఎటువంటి ఉపయోగం లేదు అంటూ వీరేంద్ర చెబుతూ పిచ్చివాడిలా భుజాలు ఎగరేశాడు. నా కళ్ళు నందినిపై నిలిచాయి. ఆమె ఇంకా అదే స్థితిలో కూర్చొని ఉంది. ఇది విని నా వెన్నులో వణుకు పుట్టింది. సరే, మీరు నాకు ఇదంతా ముందే చెప్పకూడదు అనుకున్నారా అని వీరేంద్ర వైపు చూసి అడిగాను. నేను మీతో ఇది చెప్పి ఉంటే నువ్వు లేదా మీ నాన్న ఈ సంబంధాన్ని ఎప్పటికీ ఒప్పుకోరని నాకు తెలుసు. అంటే మీరు నన్ను మోసం చేశారా? వీరేంద్ర నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. అతడి ముఖం మీద ఎటువంటి పశ్చాత్తాపం లేదు. అతను తన నిస్సహాయతను వెళ్ళబుచ్చాడు. ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదని అతడు భావించేవాడు. ఇదంతా నా ఊహకు అందనిది.
నేను ఎప్పుడూ అనుకోలేదు. పెళ్ళైన రెండవ రోజునే నేనలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని. ఏమి చెయ్యాలో నాకు అర్థం కాలేదు. నేనిక్కడి నుండి వెళ్ళిపోవాలా? కానీ నేనెక్కడికి వెళ్తాను? నాన్నకు చెప్పాలా? చెప్పినా అతను మాత్రం ఏం చేయగలడు? నేను మౌనంగా ఉండిపోయాను. ఈరోజు నా మనసులో వింత ఆలోచనలు వస్తున్నాయి. వీరేంద్ర చెప్పినట్టుగా ఆమె ఆరోగ్య పరిస్థితి నిజంగా అలాగే ఉంది. కానీ ఈ విషయాన్ని ఒప్పుకోవటానికి నా మనసు అంగీకరించటం లేదు. ఒకవేళ నందినికి నిజంగా మానసిక సమస్యలు ఉంటే నేను ఆమెను చూసినప్పుడు నాలో అంత భయం ఎందుకు ఉండేది? ఆమె కళ్ళు ఏదో చెప్పాలని ఎందుకు కోరుకున్నాయి? కానీ ఆమె మాటలు ఆమెకు మద్దతివ్వటం లేదు. ఆ రోజు నుండి నేను నందినిని గమనించటం మొదలుపెట్టాను. ఆమె నిజంగా అనారోగ్యంతో ఉందా? లేదా వీరేంద్ర అతని తండ్రి నా నుండి దాస్తున్న రహస్యం ఏదైనా ఉందా అని నేను తెలుసుకోవాలనుకున్నాను. తరువాతి కొన్ని రోజుల్లో నందిని ప్రవర్తన చాలా వింతగా మారిపోవటం నేను గమనించాను. ఆమె నా దగ్గరికి వచ్చేది. ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా నన్ను చూసేది. కానీ అకస్మాత్తుగా ఆగిపోయేది. ఆమె కళ్ళల్లో ఏదో ఒక వింత నిస్సహాయత ఉంది. తరువాత ఒక రోజు నేను నా గదిలో కూర్చున్నప్పుడు నందిని నెమ్మదిగా నా దగ్గరికి వచ్చింది. ఆమెను చూడగానే నా మనసులో తెలియని భయం తలెత్తింది. కానీ నన్ను నేను ఓదార్చుకుంటూ ఆమెను జాగ్రత్తగా చూశాను. ఆమె బట్టలు మురికిగా, జుట్టు చెదిరిపోయి చిందరవందరగా ఉంది. అలాగే ఈరోజు తనకు మేకప్ చేసినట్టుగా పెదాలకు లిప్స్టిక్ కనిపించింది. ఆమె నెమ్మదిగా నా చెయ్యి పట్టుకొని నా దగ్గరికి వచ్చింది. నందిని, ఏమయ్యింది అని నేను ఆమెను సున్నితంగా అడిగాను. కానీ ఆమె ఏమీ అనలేదు. ఆమె నా కళ్ళల్లోకి చూస్తూనే ఉంది. అప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. నేను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాను. ఆమె నాకు ఏదో వివరించటానికి ప్రయత్నిస్తున్నట్టుగా సైగలు చేయటం ప్రారంభించింది. కానీ ఆమె చర్యలను నేను అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడు అకస్మాత్తుగా తలుపు వద్ద అడుగుల చప్పుడు విన్నాను. నందిని అకస్మాత్తుగా వెనక్కి తిరిగి వణుకుతూ నిలబడిపోయింది. నేను తలుపు వద్ద నిలబడి ఉన్న వీరేంద్రను చూశాను. అతని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. "నువ్విక్కడేం చేస్తున్నావు?" అంటూ గట్టిగా అడిచాడు. నందిని భయపడిపోయి నన్ను చూసి సహాయం అడుగుతున్నట్టుగా ఉంది. ఆ తర్వాత ఆమె చిన్నపిల్లలా భయపడిపోయి వెళ్ళి గోడకు ఆనుకొని కూర్చుంది. వీరేంద్ర నా వైపు కోపంగా చూస్తూ నందిని చెయ్యి పట్టుకొని లాక్కుంటూ బయటికి తీసుకెళ్లాడు. నందిని పట్ల వీరేంద్ర ఎందుకింత కఠినంగా ఉన్నాడు? అతను నిజంగా తన చెల్లెల గురించి ఆందోళన చెందుతున్నాడా? లేదా అతని కఠినత్వం వెనుక మరేదైనా రహస్యం దాగి ఉందా? మరుసటి రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నారు. నాకు దాహం వేసి నీళ్లు తాగటానికి వంటగదికి వెళ్ళాను. అప్పుడు నా కళ్ళు నందిని గదిపై పడ్డాయి. తన గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల నుండి మసకగా వెలుతురు వస్తుంది. నా కాళ్ళు వాటంతటా అవే గదిలోకి వెళ్ళాయి. నా ముందు కనిపించిన దృశ్యం చూసి నా కాళ్ళ కింద నుండి నేల జారిపోయింది. నందిని నేలపై పడి కొట్టుకుంటుంది. ఆమె ముఖం ఎర్రగా మారుతుంది. ఆమె శ్వాస వేగంగా ఉంది. ఆమె తనను తాను నియంత్రించుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా పదే పదే తన చేతులను గట్టిగా పట్టుకుంటుంది. "నందిని, ఏమయ్యింది? నీకు బాగానే ఉందా?" అంటూ నేను త్వరగా ముందుకు కదిలి ఆమెను ఆదుకోవటానికి లోపలికి వెళ్ళాను. కానీ ఆమెకు ఏ విషయంలోనో భయం ఉన్నట్టుగా నాతో చూపు కలపలేకపోయింది. ఆమె కళ్ళల్లో చాలా భయం కనిపించింది. ఏదో చెప్పాలనుకుంది కానీ చెప్పలేకపోయినట్టుగా చాలా బాధగా ఉంది. తర్వాత ఆమె నెమ్మదిగా నా చెవి దగ్గరికి వచ్చి "నన్ను కాపాడు" అని మెల్లిగా అంది. ఒక్క నిమిషం నా గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. "అంటే నీ ఉద్దేశం ఏంటి?" నేను భయంతో అడిగాను. కానీ ఆమె ఇంకేమీ చెప్పకముందే అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది. మా మామగారు లోపలికి వచ్చారు. అతని ముఖం కోపంతో నిండిపోయింది. "నువ్విక్కడేం చేస్తున్నావు?" "మామయ్య, తను అనారోగ్యంతో కింద పడిపోయింది అని లోపలికి వచ్చానని చెప్పాను." మామగారు నా వైపు కోపంగా చూసి ఆపై నందినిని చూస్తూ "తనకు ఏమీ అవ్వలేదు. నువ్వు నీ గదికి వెళ్ళు" అన్నారు. నేను ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు వీరేంద్ర కూడా గదిలోకి ప్రవేశించి "సిమ్రాన్, చింతించకు. నందినికి జ్వరం వచ్చింది. మేమామెను జాగ్రత్తగా చూసుకుంటాం" అన్న వీరేంద్ర స్వరంలో ఏదో ఉంది. అది నన్ను తీవ్రంగా కలవరపెడుతుంది. నేను నిశ్శబ్దంగా అక్కడే నిలబడ్డాను. ఇదంతా నిజంగా నిజమేనా? లేదా నా నుండి ఏదో దాస్తున్నారా? మరుసటి రోజు ఉదయం నేను నిద్ర లేచినప్పుడు నిన్న రాత్రి జరిగిన గొడవ నా మనసులో మెదిలింది. నందిని పరిస్థితి, ఆమె నాతో మాట్లాడుతున్న విధానం,
ఆమె కళ్ళల్లో భయం, వీరేంద్ర మరియు అతని తండ్రి ప్రవర్తన ప్రతిదీ నాకు ఒక వింత కథలో భాగంగా అనిపించింది. నన్ను కాపాడు. ఈ మాటలు నా మనసులో పదే పదే ప్రతిధ్వనించాయి. నేను నిజం కనుక్కోవాలని నిర్ణయించుకున్నాను. మరుసటి రోజు వీరేంద్ర ఆఫీస్కి వెళ్ళాడు. మామయ్య కూడా బయటికి వెళ్ళినప్పుడు నేను సునీత ఆంటీని పిలిచాను. ఆమె అప్పుడప్పుడు నందినిని చూసుకోవటానికి వచ్చేది. ఇప్పుడు ఇదే నాకు ఉన్న ఏకైక అవకాశం. ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులు నాకు నిజం చెప్పరు అని తెలుసు, కానీ సునీత ఆంటీకి ఏమైనా తెలుసేమో. ఆమె కొన్ని సంవత్సరాలుగా ఈ ఇంటికి వస్తుంది. ఆంటీ, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు అని నేను అడిగాను. ఆంటీ అటూ ఇటూ చుట్టూ చూస్తూ గమనిస్తూ ఉంది. ఆమె మాటలు ఎవ్వరూ వినకూడదు అని అనుకుంది. ఆమె మెల్లిగా, మేడం, నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఏదైనా అవసరం అయితేనే నేను ఇక్కడికి వస్తాను. వాళ్ళు నన్ను ఇక్కడ ఎక్కువసేపు ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు? ఏదైనా సొంత కారణం ఉందా అని అడిగాను. ఆమె నా వైపు చూసి ఏదో చెప్పాలనుకొని మౌనంగా ఉండిపోయింది. మేడం, నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను. ఈ ఇల్లు సాధారణమైనది కాదు. ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? నా గుండె దడదడలాడింది. ఆంటీ నా వైపుకు కదిలి గుసగుసలాడుతూ, నేను చెప్పగలిగేదల్లా, మీకు ఎప్పుడైనా ఏదైనా తప్పుగా అనిపిస్తే మీరు దానిని గమనిస్తూ ఉండండి. ఇక్కడ ప్రతిదీ కనిపించే విధంగా లేదు. ఇది విన్నప్పుడు నేను మళ్ళీ భయపడ్డాను. నేను జాగ్రత్తగా సునీత ఆంటీని గమనించాను. ఆమె ఎందుకో కంగారు పడుతున్నట్టుగా కనిపించింది. మరుసటి రోజు ఉదయం నందిని ఆరోగ్యం మరింత క్షీణించింది. నందిని ఆరోగ్యం చూసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఇక ఈ ఇంట్లోని చీకటిలో ఉండలేను. నాకు నిజం తెలుసుకోవాలని ఉంది. అందుకే నేను నాకు తెలిసిన ఒక డాక్టర్ని పిలిపించి నందినిని చెకప్ చేయించాలి అనుకున్నాను. ఒకవేళ ఈ విషయం గురించి వీరేంద్రకు అతని తండ్రికి తెలిస్తే వాళ్ళు ఇలా చేయటానికి ఎప్పటికీ అనుమతినివ్వరు. డాక్టర్ నందినిని పరీక్షించినప్పుడు ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. సిమ్రాన్, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ అది చాలా షాకింగ్గా ఉంటుంది అనటంతో నా గుండె దడదడలాడింది. ఏమైంది డాక్టర్? డాక్టర్ ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఆ తర్వాత నందిని ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇది విని నా శరీరం రాయిలాగా మారిపోయింది. ఏంటి మేడం మీరు చెప్పేది? అవును, ఆమెకు ఒక రకమైన మత్తుమందుని ఇస్తున్నట్టు నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆమె చాలా బలహీనంగా ఉంది. నిదానంగా ఆమె మెదడు మొద్దుబారిపోతుంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలా ఎలా జరుగుతుంది? ఈ ఇంట్లో వేరే మొగాడు లేడు. అలాంటప్పుడు ఈ బిడ్డ ఎవరి బిడ్డ? ఒక భయంకరమైన ఆలోచన నా మనసులోకి వచ్చింది. దీని గురించి వీరేంద్రకు ఏదైనా తెలుసా? నా మనసులో చాలా ప్రశ్నలు ప్రతిధ్వనించాయి, కానీ నాకు సమాధానాలు కనిపించలేదు. డాక్టర్ మాటలు నా మొత్తం ప్రాణాన్ని పిండేసినట్టుగా అనిపించింది. నందిని గర్భవతి అన్న డాక్టర్ మాటలు నా మనసులో ప్రతిధ్వనించాయి. ఇది ఎలా సాధ్యం? నందిని ఇంటి నుంచి బయటికి వెళ్ళదు. ఆమె ఎవరినీ కలవదు. మరి ఇదెలా? ఆలోచిస్తుంటే నా మెదడు పగిలిపోతుంది. సిమ్రాన్, ఏమయ్యింది అంటూ డాక్టర్ నా భుజం మీద చెయ్యి వేసింది. నేను ఉలిక్కిపడ్డాను. డాక్టర్, ఇది ఎలా సాధ్యమవుతుంది? నందినికి ఏదో చెడు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె స్పృహలో లేదు. బహుశా ఆమె తట్టుకోలేనంత ఆమెకు ఏదైనా మందులు ఇస్తున్నారా? దానివల్ల ఆమె వారిని వ్యతిరేకించలేకపోతుందేమో. నేను భయపడి డాక్టర్ని అడిగాను. డాక్టర్ ఒక లోతైన శ్వాస తీసుకొని, కొంతమంది ఇలాంటి మందులు ఇస్తారు. దీనివల్ల ఒక వ్యక్తి స్పృహ కోల్పోయి నిస్సహాయంగా ఉంటాడు. అతను తన ఆలోచన శక్తిని, అర్థం చేసుకునే శక్తిని కోల్పోతాడు. అతనికి ఇలాంటి మందులు నిరంతరం ఇస్తూ ఉంటే అతను బ్రతికి ఉంటాడు, కానీ అతనికి తన పరిస్థితి గురించి ఏమీ తెలియదు. తన కోపాన్ని నియంత్రించుకునే సామర్థ్యాన్ని కోల్పోతాడు. కాబట్టి నందినికి కూడా అలాంటిదే జరిగి ఉండవచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత నేను నిశ్శబ్దంగా నా గదిలో కూర్చొని, వీరేంద్రకు ఈ విషయం తెలుసా? నందిని అనారోగ్యంతో ఉంటే ఆమె గర్భవతి ఎలా అవుతుంది? వీరేంద్రకు ఈ విషయాలన్నీ తెలియకపోతే అతని తండ్రికి తెలుసా? వారిద్దరికి తెలిస్తే వారు నిజం ఎందుకు దాచిపెడుతున్నారు? నేను నిజం కనుక్కోకపోతే నేను ఒక ఉచ్చులో చిక్కుకుంటానని నాకు అనిపించింది. ఈ ఇంట్లో ఏదో పెద్ద రహస్యం దాగి ఉంది. తెలియకుండానే నేను అందులో భాగమయ్యాను. నందిని పరిస్థితి, ఆమె కళ్ళల్లో భయం, అన్నిటికంటే ఆమె కడుపులో ఉన్న బిడ్డ, ఇవన్నీ ఒక భయంకరమైన ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.
రాత్రి ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను. వీరేంద్ర మరియు అతడి తండ్రి నందిని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఎప్పుడు చెబుతుంటారు. కానీ నేను చూసింది ఆ కథకు సరిపోలేదు. ఈ రహస్యాన్ని తెలుసుకోవటానికి నేను తన గదిలో ఎవ్వరూ లేని సమయం చూసి ఒక చిన్న కెమెరాను రహస్యంగా దాచి ఉంచాను. మరుసటి రోజు రాత్రి జరిగిన సంఘటన నా ప్రపంచాన్ని కుదిపేసింది. అప్పుడు నందిని గది తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. నేను కెమెరాలో రికార్డ్ అవుతున్న దృశ్యాన్ని ల్యాప్టాప్లో చూస్తున్నాను. నేను ఆలోచిస్తున్నదంతా తప్పు అని నిరూపించబడాలి అని నా మనసులో ప్రార్థిస్తున్నాను. కానీ నేనిప్పుడు చూడబోయేది నా జీవితంలో అత్యంత భయంకరమైన క్షణం అవుతుంది. మా మామగారు లోపలికి వచ్చారు. నా గుండె ఒక్క క్షణం కొట్టుకోవటం ఆగిపోయింది. అతను మెల్లిగా లోపలికి వెళ్ళి నందిని దగ్గర కూర్చున్నాడు. తనకు ఏమీ అర్థం కానట్టుగా నందిని నిశ్శబ్దంగా కూర్చొని ఉంది. తర్వాత ఏమి జరిగిందో నేను వర్ణించలేను. ఆ దృశ్యాన్ని నా కళ్ళతో చూడలేకపోయాను. నా కళ్ళ ముందు ఉన్న ఆ దృశ్యం నా ధైర్యాన్ని పూర్తిగా హరించి వేసింది. నా కన్నీళ్ళు ఆగటం లేదు. అంటే ఇదంతా మామగారు చేశారు. మరుసటి రోజు ఉదయం నేను త్వరగా వీరేంద్రాన్ని పిలిచి అతనితో అన్నీ చెప్పాలని నిశ్చయించుకున్నాను. నాలో ఒక తుఫాను ఉప్పొంగుతుంది. వీరేంద్ర, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. వీరేంద్ర నా వైపు చూస్తూ ఏమీ పట్టనట్టుగా చెప్పు అన్నాడు. నందిని ప్రెగ్నెంట్ అని చెప్పగానే వీరేంద్ర ముఖంలో రంగులు మారాయి. అతని కళ్ళల్లో ఒక వింత అశాంతి కనిపించింది. నువ్వేం చెప్తున్నావు? నీకెవరిలా చెప్పారు? వీరేంద్ర, నేను డాక్టర్ని పిలిపించాను. ఇది ఎలా సాధ్యం అని నేను ఆయన కళ్ళల్లోకి చూస్తూ అడిగాను. వీరేంద్ర మౌనంగా ఉన్నాడు. అతడి మౌనం నా అనుమానాలకు అగ్గెం పోసింది. వీరేంద్ర, ఈ విషయం గురించి నీకు తెలుసు కదా? సిమ్రాన్, ఇది నీ పని కాదు. ఇందులో జోక్యం చేసుకోకు. నేను గట్టిగా అరుస్తూ, ఇది నా పని కాదా? తను నా ఆడబిడ్డ. నేను అన్నీ నా కళ్ళతో చూశాను. మీ నాన్న ఏం చేశాడో నాకు తెలుసు. ఇది విని వీరేంద్ర ముఖం భయంకరంగా మారిపోయింది. నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టే అదే నీడ అతని కళ్ళల్లో కనిపించింది. నువ్వేం చూశావు అని అతడు మెల్లిగా అడిగాడు. అతని స్వరంలో ప్రమాదం యొక్క సూచన ఉంది. నేనన్నీ చూశాను. ఇక మౌనంగా ఉండను. వీరేంద్ర ఒక్క క్షణం ఆలోచించి మెల్లిగా నవ్వుతూ, సిమ్రాన్, నువ్వు చాలా అమాయకురాలివి. నీకేమనిపిస్తుంది? నువ్వు బాగానే ఉంటావనా? అలాగే నువ్వు చెప్పిన ప్రతి విషయాన్ని ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావా? నేను పోలీసులను పిలిపిస్తాను అని బెదిరించాను. వీరేంద్ర ముందుకు కదిలి నా చెయ్యి గట్టిగా పట్టుకొని, పోలీసులను పిలుస్తావా? సరే. ఈ ఇంట్లో నోరు తెరిచి నాకు ఎదురు తిరిగిన ఎవ్వరు కూడా బయటికి వెళ్ళలేరని నీకు తెలుసా? నా గుండె తరుక్కుపోయింది. వీరేంద్ర కళ్ళు క్రూరత్వంతో నిండిపోయాయి. నువ్వు పారిపోగలవని అనుకుంటున్నావా? అతను చల్లగా అన్నాడు. నువ్వు నోరు మూసుకోకపోతే నువ్వు కూడా నందినిలాగే అయిపోతావంటూ నన్ను బెదిరిస్తూ వీరేంద్ర వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా దగ్గర ఎక్కువ సమయం లేదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. వీరేంద్రకు అతడి తండ్రికి నాకు నిజం తెలిసిపోయిందని తెలుసు. ఇప్పుడు వాళ్ళు కూడా నా నోరు మూయించటానికి ప్రయత్నిస్తారు. ఆ రోజు రాత్రి వీరేంద్ర అతని తండ్రి బయటికి వెళ్ళినప్పుడు నేను త్వరగా నా ల్యాప్టాప్ని, నందినిని తీసుకొని కొన్ని అవసరమైన వస్తువులను తీసుకొని ఇంటి నుండి బయలుదేరాను. నా గుండె దడదడలాడుతుంది. వాళ్ళు నన్ను చూస్తే ఏం చేస్తారో అన్న ఆలోచన నా హృదయాన్ని భయపెట్టింది. కానీ నన్ను నేను ఓడిపోనివ్వలేదు. నేను శాల్వాతో నందినిని గట్టిగా చుట్టి ఆమె చేతిని పట్టుకొని వేగంగా నడవటం ప్రారంభించాను. నందిని పూర్తిగా అలసిపోయింది. తను నడవలేకపోతుంది. నేను తనకు మద్దతుని ఇస్తూ ప్రార్థిస్తూ నేరుగా మా నాన్న ఇంటికి వెళ్ళాను. ఈ అర్ధరాత్రి సమయంలో నేను తలుపు దగ్గర నిలబడి ఉండటం చూసి మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. నేనేమీ మాట్లాడకుండగా లోపలికి వచ్చి నందినిని సోఫాలో పడుకోబెట్టాను. సిమ్రాన్, ఏం జరుగుతుంది? నాన్న గొంతు కంగారుగా ఉంది. నాన్న, ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజం అంటూ విషయం మొత్తం చెప్పేశాను. నందిని పరిస్థితి, కడుపులోని బిడ్డ, మా మామగారి చేష్టలు ఇవన్నీ విని మా నాన్నగారు షాక్ అయిపోయారు. ఇది ఎలా సాధ్యం? నాన్న, నేను నా కళ్ళతో అన్నీ చూశాను. మనం పోలీసులకు సమాచారం ఇవ్వాలి అనటంతో నాన్న వణుకుతున్న చేతులతో ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పారు. పోలీసులు త్వరగా మా ఇంటికి వచ్చారు. కెమెరా రికార్డింగ్స్ అన్నీ నేను వారికి ఇచ్చాను. వారు ఓపిక్గా అన్నీ విన్నారు. కానీ బయటపడిన నిజం మరింత భయంకరంగా ఉంది.
వారు ఇలాంటి అమ్మాయిలను లక్ష్యంగా చేసుకోవటం ఇదే మొదటిసారి కాదు. ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు వారు కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త అమ్మాయిని ట్రాప్ చేసి ఆమెను వివాహం చేసుకొని ఆ తర్వాత నందినిపై చేసిన లాంటి అదే క్రూరత్వాన్ని ప్రయోగించేవారు. ఇది విని నేను షాక్ అయ్యాను. ఇది నిజమేనా అని నేను పోలీస్ ఇన్స్పెక్టర్ను అడిగాను. మేము నందిని డాక్యుమెంట్స్ చూసినప్పుడు తెలిసింది ఆమె వీరేంద్ర చెల్లెలు కాదు, మునుపటి భార్య అని తేలింది. ఆమె ఎందుకలా పిచ్చిదానిలా మారిపోయింది అని నేను నమ్మలేక అడిగాను. అప్పుడు ఇన్స్పెక్టర్ గారు నెమ్మదిగా ఇలా చెప్పారు. తను ఎవ్వరికి నిజం చెప్పకుండా ఉండటానికి వారు ఆమెకు చాలాసార్లు డ్రగ్ ఇంజెక్షన్స్ ఇచ్చారు అనటంతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సిమ్రాన్, వీళ్ళు క్రూరులు అని ఇన్స్పెక్టర్ గారు అన్నారు. మనం ఇప్పుడు ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు చెయ్యాలి అని చెప్పి పోలీస్ వీరేంద్రాని మరియు అతని తండ్రిని అరెస్ట్ చేశారు. వీరేంద్రను అరెస్ట్ చేసినప్పుడు అతను అన్నీ ఒప్పుకున్నాడు. అవును, నేనే ఇవన్నీ చేశాను, మళ్ళీ కూడా చేయగలను అని వీరేంద్ర ఏమాత్రం సంకోచించకుండా అన్నాడు. నువ్వు ఇంకా ఎంతమంది ఆడవాళ్లకు ఇలా చేశావు అని నేను వీరేంద్రను అడిగాను. వీరేంద్ర నవ్వుతూ, నేను ప్రతిసారి అదే ఆట ఆడాను, కానీ నువ్వు మమ్మల్ని మధ్యలోనే పట్టుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నువ్వు తెలివైన దానివి సిమ్రాన్ అని అంటున్నప్పుడు నా వెన్నులో వణుకు పుట్టింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుండగా నేను ఊహించిన దానికంటే నిజం దారుణంగా ఉంది. ఇది నందినిపై జరిగిన దారుణం మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న నేరం. ఇది తండ్రి కొడుకుల వ్యాపారం. నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన బాలికలను వలవేసి వారిని పెళ్లి చేసుకొని వారిని గర్భవతి చేసి ఆపై వారి పిల్లలను విదేశాలలో పిల్లలు లేని జంటకు అమ్మేవారు. పోలీసులు తమ దర్యాప్తును మరింత తీవ్రతతో ప్రారంభించారు. ఇప్పటికే వీరేంద్ర 5 భార్యలు అదృశ్యమయ్యారని, అతడు వారిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాడని తేలింది. ఆ స్త్రీలు అతనికి పనికిరాని వారైనప్పుడు అతను వారిని పిచ్చి వాళ్ళలా ముద్ర వేసి డ్రగ్స్కు బానిస అయ్యేలా చేసేవాడు. ఇది వినగానే నా గుండె జారిపోయింది. నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. నేను సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోయి ఉంటే నేను కూడా అదే గతిని అనుభవించేదాన్ని. నా కథ కూడా నందిని మరియు ఇతర దురదృష్టవంతులైన అమ్మాయిల కథలాగే ఉండేది. నందిని కుటుంబాన్ని కనుక్కోవటానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారు నాకు ఏ హాని చేయనందుకు నాన్న ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. నేను నాన్నతో కూర్చొని ఆలోచించాను. నేను మౌనంగా ఉండి ఉంటే, నిజం తెలుసుకోవటానికి ప్రయత్నించకపోయి ఉంటే, నేను వారికి భయపడి ఉంటే ఈరోజు నేను ఎక్కడ ఉండేదాన్ని? వీరేంద్ర మరియు అతడి తండ్రిని అరెస్ట్ చేయటం ద్వారా ఈ కేసు పరిష్కారం కాదని నాకు తెలుసు. ఏ అమాయకమైన అమ్మాయి జీవితం నాశనం కాకుండా ఉండాలంటే పోలీసులు వారి మొత్తం నెట్వర్క్ను చేరుకోవాల్సి ఉంటుంది. ఈ అణిచివేతదారులకు వ్యతిరేకంగా నా గొంతును పెంచాలని నిర్ణయించుకున్నాను. ఇది నా ప్రతీకారం కోసం కాదు, మోసపోతున్న అమాయకమైన అమ్మాయిలందరి కోసం. కేసు కోర్టుకు చేరింది. వీరేంద్ర మరియు అతని తండ్రికి జీవిత ఖైదును విధించారు. నందినిని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందించారు. కొన్ని నెలల తర్వాత ఆమె పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమైంది. ఆమె కోల్పోయిన తన జీవితాన్ని తిరిగి పొందటానికి ప్రయత్నించటం ప్రారంభించింది. నేను గృహహింస మరియు క్రూరత్వానికి బాధితులైన మహిళలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను నందిని సిగ్నల్స్ను విస్మరించి ఉన్నా, నేను కెమెరాను ఏర్పాటు చేయకపోయినా, నేను మౌనంగా వీరేంద్ర మాట విన్నా, నా జీవితం కూడా అలాగే ఉండేది. జీవితం ఎప్పుడూ కనిపించేంత సింపుల్గా ఉండదు. కొన్నిసార్లు మనం ఎక్కడ సురక్షితంగా ఉంటామని భావిస్తామో అక్కడే గొప్ప ప్రమాదం ఉంటుంది. కళ్ళు మూసుకొని గుడ్డిగా ఏ అపరిచితుడిని నమ్మకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.